తోముకో ఇంట్లో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ విచారి. ఇప్పుడు మేము వచ్చేసి వింటర్ కార్నివల్ కరీంనగర్ ఎగ్జిబిషన్ ముందు ఉన్నాం. సో ఈ వీడియో అనేది మాకు చాలా స్పెషల్, ఎందుకంటే మేము షార్ట్ వీడియో ఇన్స్టాలో పెట్టింది, అది చాలా వైరల్ అయింది. సో మాకు కామెంట్ చేశారు అందరూ ఎగ్జిబిషన్ బ్లాగ్ చేయమని. సో మేము అంతా చూపిస్తాము, తప్పకుండా చూడండి. ఈసారి అయితే కొత్తగా స్పెషల్గానే ఉంది, సో స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసి పద్మనగర్ పెట్రోల్ బంక్ పక్కనే ఉందన్నమాట. సో ఆ రోజు సండే అవ్వడంతో చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. సో మేము 7 కల్లా స్టార్ట్ అయ్యాం లోపలికి. పార్కింగ్ కూడా ఈవెన్ ప్లేస్ లేదు. చూడండి బైక్స్ ఎలా అన్నీ ఫిల్ అయిపోయాయి. గ్రౌండ్ ఆల్మోస్ట్ ఆల్ నిండిపోయింది. ఇక్కడ పార్క్ చేసేసి వచ్చేసి ఇక టికెట్ తీసుకుంటున్నాడు పార్కింగ్కి. చూసారు కదా, మీరు ఎవరైతే ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఈ ఫ్రూట్స్ది. సో ఇప్పుడు మేము లోపలికి ఎంట్రన్స్కి టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అది స్ట్రైట్గానే ఉంది. సో ఈచ్ పర్సన్కి వచ్చేసి అడల్ట్కి 100 రూపీస్ అన్నమాట. చిల్డ్రన్కి అయితే టికెట్ లేదంట. సో ఇక్కడ టికెట్ తీసుకున్నాడు, మా ఇద్దరికి 200 అయింది. ఇక్కడ టికెట్ చెక్ చేశాక మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంట్రన్స్ అనేది డిఫరెంట్ థీమ్తో పెట్టారు, అంటే ఒక గుహ లోపలికి వెళ్ళినట్టుంది. లైటింగ్స్తో చిన్న చిన్న డెకరేషన్తో ఉంది. లోపల లైటింగ్ మాత్రం బాగుంది. ఈసారి ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి మర్మెడ్ థీమ్ అన్నమాట. సో జలకన్య అనేది ఉంది, అది కూడా చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి అండ్ ఆల్సో లైటింగ్ వల్ల అవి హైలైట్ అయిపోయాయి. చూడండి ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయి, అంటే మర్మేడ్ ఫొటోస్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఓవరాల్ ఇది అన్నమాట వ్యూ ఎంట్రన్స్లో. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. ఒకటి అంటే ఆ స్పాట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. డెన్ లాగా పెట్టారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ పైన పెట్టారు కదా ఫ్లవర్స్, అవి అనేది చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఫొటోస్ దిగే వాళ్ళు ఇక్కడ దిగుతున్నారన్నమాట. మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఆల్సో కొంచెం ముందుకెళ్తే వుడెన్తో ఒక చిన్న హౌస్ ఉందన్నమాట. మనకు అంటే మనాలి, మారేడుమల్లి కొన్ని ప్లేసెస్లో ఉంటాయి కదా, అలా ఇక్కడ వుడెన్తో హౌస్ ఉందన్నమాట. మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఏం లేదు, జస్ట్ అలా అక్కడ ఉండి ఫొటోస్ దిగడానికి షోకేస్ పర్పస్గా అరేంజ్ చేశారు ఈ హౌస్ అనేది. సో ఇది కొత్త థీమ్ అని చెప్పుకోవచ్చు. లైటింగ్ కూడా ఉంది. అండ్ ఆల్సో దానికి అపోజిట్లోనే చిన్నగా ఫౌంటైన్ని పెట్టారు. ఆ ఫౌంటైన్ కూడా లుక్ వైజ్ బాగుంది. అక్కడ కూడా ఫొటోస్ మంచిగా తీసుకోవచ్చు. అంటే నార్త్ ఇండియా సైడ్లో మనాలి, కాశ్మీర్ ప్లేసెస్లో ఎలా ఉంటుందో కొంచెం రిక్రియేట్ చేశారు అలానే. ఇక్కడ వాటర్ అనేవి పడుతున్నాయి. చలికాలం కాబట్టి కొంచెం చల్లగానే ఉంది లోపల. ఇక్కడ ఆర్టిఫిషియల్గా యాపిల్ ట్రీస్ని పెట్టారు, చూసుకోవచ్చు మీరు. అండ్ ఆల్సో ఇక్కడ మనాలి లాగా థీమ్ పెట్టేసి అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేసి అంటే క్రియేటివ్గా చేశారు. ఈసారి నాకు ఎగ్జిబిషన్ నచ్చింది. అంటే ప్రీవియస్ ఎగ్జిబిషన్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు వెళ్ళాలంటే, బట్ ఇక్కడ థీమ్ అనేది బాగుంది. ఇక్కడ హౌసెస్ ఎలా ఉన్నాయంటే మనం పూడుచేరికి వెకేషన్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకుంటాం కదా ఫ్రెంచ్ కాలనీలో, నాకు కొంచెం అలా అనిపించింది. సో చూడొచ్చు, నేను ఓవరాల్ 360 డిగ్రీస్ తిప్పి చూపిస్తున్నాను. అక్కడ విండ్ మిల్ కూడా ఉంది. ఇక్కడ పెట్టిన ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క థీమ్తో ఉంది. అంటే ఈచ్ హౌస్ ప్రతి ఒక్కటి యూనిక్గా ఉంది, మనం చూసుకోవచ్చు. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, ఎందుకంటే అవి అట్రాక్టివ్గా బాగుంటాయి అన్నమాట. అక్కడ ఫొటోస్ దిగితే యూనిక్గా ఉంటాయి. సో మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం చూడండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, సేమ్ ప్రపంచ విచారి. అండ్ మేము ఇక్కడ వచ్చేసి ద మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేసామన్నమాట. మర్మేడ్ అనమాట, తను ఫారినర్ అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు వాటర్లో అంతసేపు ఎలా ఉంటారబ్బా, నాకు క్వశ్చన్ మార్క్.
అసలు వాళ్ళకు బ్రీతింగ్ ఇష్యూ అనేది ఏమి ఉండదా? తను చాలాసేపు ఉంది నేనున్నంతసేపు. ఏమో అది ఎలా కంట్రోల్ చేసుకుంటారో బ్రీతింగ్ అనేది. ఇక్కడ బాయ్ ఉన్నాడు. నాకొక డౌట్. అమ్మాయినేమో మర్మెయిడ్ అంటారు ఇంగ్లీష్‌లో. మరి అబ్బాయినేమంటారు? ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకున్న క్వెషన్ అది. సో, ఇక్కడ అబ్బాయి అనేది బాగా యాక్టివ్‌గా ఉన్నాడు వాటర్‌లో. చూడొచ్చు మీరు. డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో కింద చాలా సేపే ఉండగలుగుతున్నాడు కంపేరింగ్ టు అమ్మాయి. ఎంతైనా కొంచెం బాయ్స్ స్ట్రాంగ్‌గానే ఉంటారు కదా! ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇతను కూడా ఫారెనరే అన్నమాట. చూడండి ఈ యాక్టివిటీ అనేది నాకు చాలా నచ్చింది. అలా వాటర్ నింపుకొని రింగ్స్‌లా వదిలాక ఆ మధ్యలో నుంచి వెళ్ళాడు చూడండి. అది చాలా హైలైట్ అనిపించింది నాకు. యూనిక్‌గా అనిపించింది. నేను చాలా వీడియోస్ చూసాను కానీ ఇది ఎక్కడ చూడలేదు. సో, లైవ్‌గా చూడడం నాకు చాలా అంటే చాలా అనిపించింది. ఇదొచ్చేసి షాపింగ్ ఏరియా అనమాట. నేను వెళ్ళేటప్పుడు అసలు ఏం కొనొద్దు అని మైండ్ సెట్‌తో వెళ్ళా. బట్ అక్కడ వెళ్ళాక అస్సలు అవ్వలేదు. నేను కొన్ని థింగ్స్ తీసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ హెయిర్ బాల్స్ అనమాట. మీరు చూడొచ్చు. అక్కడ బాగుందని చెప్పేసి నేను అలా కాసేపు వాటితో ఆడుకున్నాను చిన్నపిల్లలాగా. సో, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు అది. అండ్ ఆల్సో చాలా అంటే చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లో బడ్జెట్‌లోనే ఉన్నాయి. అవి కూడా తీసుకోవచ్చు. నాకిక్కడ ఈ క్లిప్ అనేది చాలా నచ్చింది. సో, అందుకని యాడ్ చేశాను. ఇక్కడ టాయ్స్ అన్నమాట. కార్స్ ఉన్నాయి, జీప్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి. పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం మంచిగా గట్టిగానే అన్నీ కొంటారు. సో, చూసుకొని కొనండి. ఇక్కడ కీ చైన్ లవర్స్‌కైతే పండగే. ఎందుకంటే మంచి కీ చైన్స్ ఉన్నాయి. సో, నాకు కూడా చాలానే నచ్చాయి. అండ్ కమింగ్ టు గర్ల్స్ ఫేవరెట్ థింగ్స్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అన్నీ రీజనబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కాలేజ్ బ్యాగ్స్ అనమాట. అండ్ ఆల్సో హ్యాండ్ పర్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లలు వేసుకోవడానికి బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వాచెస్ ఉన్నాయి. మినీ ఫ్యాన్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్‌లో ఉన్నాయి వాచెస్. ఇక్కడ ఇతను ఆడుకుంటున్నాడు ఏదో గన్ అంట. అండ్ కమింగ్ ఓవర్ హియర్ బార్బీ డాల్స్ అనమాట. అండ్ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హల్క్ అనమాట. ఇక్కడ మళ్ళీ చిల్డ్రన్ థింగ్స్ అన్నమాట. ట్రైన్స్ అండ్ ఆల్సో చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో చిల్డ్రన్ వాచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాల్స్ అన్నమాట. డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. సో, తీసుకోవచ్చు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. అండ్ ఆల్సో కమింగ్ ఓవర్ హియర్ ఇక్కడ చిల్డ్రన్‌కి అండ్ పెద్దవాళ్ళకి స్పెట్స్ ఉన్నాయన్నమాట. సో, రీజనబుల్‌గానే ఉన్నాయి అవి కూడా. అండ్ ఆల్సో కమింగ్ ఓవర్ హియర్ ఇక్కడ బుక్స్ ఉన్నాయన్నమాట. డ్రాయింగ్ బుక్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ బుక్స్ అనమాట. ఇక్కడ పిల్లలు పెట్టుకునే థింగ్స్ అనమాట. పెన్సిల్, సో కాల్డ్ చిన్న బుక్స్ పెట్టుకుంటారు కదా! సో, ఆ బ్యాగ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ అన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా పెన్సిల్స్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ అనమాట. ఇన్ని టైప్స్ ఉంటాయా? అసలు నేను చిన్నగా ఉన్నప్పుడైతే ఇన్ని టైప్స్ పెన్సిల్స్ అయితే నేను చూడలేదు. అండ్ ఆల్సో ఇక్కడ మినీ పౌచెస్ అన్నమాట. పౌచెస్ కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్‌గానే ఉన్నాయి అవి కూడా. అండ్ ఇక్కడ ఏవనేవి హై కాస్ట్‌గా, ఎక్స్‌పెన్సివ్‌గా ఏం లేవు. అన్నీ రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట. అండ్ ఆల్సో గర్ల్స్ థింగ్స్ టిక్లీస్ అనమాట. హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి అవైలబుల్‌గా. ఈచ్ 30 అనమాట. హెయిర్ క్లచెస్ ఉన్నాయి. అన్ని సైజెస్‌లో ఉన్నాయి. సో, ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. మీడియం సైజ్, స్మాల్, లార్జ్ అన్నీ ఉన్నాయి. సో, యూనిక్‌గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చైన్స్ అన్నమాట. చైన్స్ కూడా యూనిక్‌గానే ఉన్నాయి. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ మోడ్రన్‌గా ఉన్నాయి చైన్స్ అనేవి. ఇక్కడ బ్లాక్ బిట్స్ అనమాట. నాకు బ్లాక్ బిట్స్ అనేవి చాలా అంటే చాలా నచ్చాయి ఇక్కడ. సో, నేను ఒక బ్లాక్ బిట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. అదొచ్చేసి ఇదే అనమాట. హార్ట్ షేప్‌లో ఉంది. అది కొంచెం చిన్న లాకెట్ అనుకున్నాను కానీ బట్ నాకు ఆ సైజులో దొరకలేదు. సో, అడ్జస్ట్ అయ్యి తీసుకున్నాను అది నచ్చేసి. అండ్ నెయిల్ పాలిష్. ఇక్కడ ఆర్టిఫిషియల్ హెయిర్స్ అనమాట అవి. అండ్ హెయిర్ బ్యాండ్స్ చిల్డ్రన్‌కి. ఈచ్ క్యారీస్ 50 రూపీస్ అంట. ఇక్కడ బ్రాస్లెట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో చిన్న క్లచెస్, జుమ్కీస్ ఉన్నాయి. చిన్న కమ్మలు, సేమ్ క్లచెస్ అయితే చాలా టైప్స్ ఉన్నాయి.
చూడండి ఇది యూనిక్గా ఉందని చూశాను, బట్ నాకున్న క్లచెసే పెట్టుకోను కాబట్టి అది వదిలేసాను అక్కడే. మళ్ళీ సేమ్ కమ్మలు, ఇక్కడ యాపిల్ షేప్లో ఉన్న కమ్మలు ఉన్నాయి. డిఫరెంట్ కమ్మలు అయితే చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరైతే కమ్మల పిచ్చోళ్ళు ఉంటారో అన్నీ తీసుకుంటారు. ఇది నేను చూపించేవి అన్నీ ఈటబుల్ ఐటమ్స్, ఈచ్ క్యారీస్ 20 రూపీస్ అన్నమాట. ఏవైనా తీసుకోండి 20 రూపీస్ మాత్రమే. ఇక్కడ మ్యాషర్ మెలోస్ కూడా ఉన్నాయి, అండ్ ఆల్సో చిన్న చిన్న బొమ్మల్లాగా ఉన్నాయి చాక్లెట్స్ అనేవి. ఇక్కడ మసాలాలు కూడా ఉన్నాయి, క్యాండీ అన్నమాట. చూడండి ఈ మసాలాలు వచ్చేసి కూడా ఏది తీసుకున్నా 20 రూపీసే. అన్నీ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఫ్రెష్గా బయట తీసుకుందే బెటర్, అవి ఎప్పుడు ప్యాక్ చేసినాయో తెలియదు కాబట్టి. అండ్ కోమ్స్, టిక్లీస్, సో కాల్డ్ గర్ల్ థింగ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఎవరైతే మంచిగా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారో గట్టిగానే అవుతుంది బిల్ వచ్చేసి. ఇక్కడ వింటర్లో ఇప్పుడు స్పెషల్గా వచ్చిన క్లచెస్ ఉన్నాయి కదా, సో అవి ఉన్నాయి అన్నమాట. మళ్ళీ అగైన్ బ్లాక్ బిట్స్ అన్నమాట. ఇప్పుడు ఫ్యాషనబుల్గా నడుస్తున్న చైన్స్ కూడా ఉన్నాయి, అండ్ ఆల్సో ఇన్విజిబుల్ చైన్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్ అన్నమాట, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, సో నేను నెక్స్ట్ షాప్లో తీసుకున్నాను ఒక బ్రాస్లెట్. చైన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా టైప్స్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం వాల్కి పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. బటర్ఫ్లైస్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, బర్డ్స్, పికాక్. ఇది మనం హ్యాండ్ వాష్కి యూస్ చేయొచ్చు. ఇక్కడ అన్ని క్లీనింగ్కి రిలేటెడ్ థింగ్స్. ఇక్కడ వచ్చేసి మన యూటెన్సిల్స్కి రిలేటెడ్ థింగ్స్ అన్నమాట, అన్ని స్పూన్స్. ఇక మొత్తం అన్నీ పెట్టారు, ఇది అది అని చెప్పుకోకుండా A to Z అన్నీ కవర్ చేశారన్నమాట. ఇక్కడ క్లాత్ క్లిప్స్ ఉన్నాయి, నైఫ్స్ ఉన్నాయి, బ్రషెస్. ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి, వాష్రూమ్ మిర్రర్స్. అండ్ ఆల్సో ఇక్కడ కోలా ఉంది, అండ్ ఆల్సో వుడెన్ స్పూన్స్ ఉన్నాయి. ఇక్కడ నెయిల్ కట్టర్స్ ఉన్నాయి యూనిక్గా, అండ్ ఆల్సో ఇదేంటో ఆడుతున్నాడు. అది తీసుకుంటా అంటే నేను బెదిరించాను, సో అక్కడ పెట్టేసి వచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి బట్టలు ఉన్నాయన్నమాట, అన్ని టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి. సో అవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి, కానీ నాకేం నచ్చలేదు. వెస్ట్రన్ టాప్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి, బట్ నాకు ఏవి నచ్చలేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రెష్ హల్వానంట, సో టేస్ట్ చేశాడు కానీ నాకు నచ్చలేదు, సో తీసుకోలేదు. మళ్ళీ సేమ్ అగైన్ టిక్లీస్, గర్ల్ థింగ్స్. ఇవి తీసుకుందాం అనుకున్నాను కానీ గోట్లు నా సైజ్ అయితే లేవు. సో కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళు అయితే మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు, రీజనబుల్గానే ఉన్నాయి. ఈ చైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి, బట్ ప్రతి దగ్గర తీసుకోవడం అవుతుంది కానీ పెట్టుకోవడం కావట్లేదు అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ ఆల్సో ఫంక్షన్కి వేసుకోవడానికి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి రీజనబుల్గానే. ఇక్కడ వచ్చేసి కీ చైన్ అనమాట, బంటి కీ చైన్స్ అండ్ జుమ్కీస్ అన్నమాట. ఇక్కడ ఏ టాయ్ అయినా 50 రూపీసే అన్నమాట. సో చిల్డ్రన్కి మంచిగా తీసుకోవచ్చు. 50 అంటే రీజనబులే అనిపించింది. అప్పట్లో అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండేది. అక్కడ మనకు కనిపిస్తున్న పెద్ద పెద్ద బెలూన్స్ కూడా అవి కూడా 50 రూపీసే అన్నమాట. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ థింగ్స్ అన్నమాట, వుడెన్ ఐటమ్స్. చూడండి, వుడెన్ అంటే ఎందుకో నాకు ఇష్టం అన్నమాట. ఇందులో మనం ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ కర్రీస్ ఏవైనా. ఇక్కడ మిర్రర్ వచ్చేసి 400 అన్నమాట. సో తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పటికే చాలా తీసుకున్నా అని ఆపేసా, తీసుకోలేదు. ఇక్కడ పోసు డబ్బా నార్మల్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. నార్మల్ డబ్బాలు కూడా ఉన్నాయి, అంటే ఐ మీన్ బాక్సెస్ అన్నమాట. వుడెన్వి చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా పోసు డబ్బా అనేసి, ఇదే అన్నమాట. ఇక్కడ చిన్నది మినీ డైనింగ్ టేబుల్ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ దంచేటివి ఉన్నాయి, కోలా చపాతీ చేసేవి ఉన్నాయి. ఇదేంటో ప్రొటెక్షన్ అంట, అంటే ఎవరన్నా వస్తే మనం కొట్టడానికంట. చూడండి ఇప్పుడు ఏమంటాడు. చూడండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, తాజ్ మహల్, ప్యారిస్, జాయింట్ వీల్ అండ్ ఆల్సో బర్డ్. వద్దు, అది సేఫ్టీ పర్పస్. నేను ఎవరిని కొట్టా, నువ్వే ఉన్నావు కదా నాకు సేఫ్టీ. నువ్వే నాకు సేఫ్టీ ఉన్నావు కదా, అదేందుకు
చూసారు కదా అక్కడ ప్రొటెక్షన్ స్టిక్ తీసుకుందాం అన్నాడు. సో నేను వద్దన్నాను. అండ్ ఆల్సో ఆ మిర్రర్ని వదిలిపెట్టి బుద్ధి కాలేదు. సో అందుకే అలా తీస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాస్ వుడెన్ది. చైర్ కూడా ఇది వుడెన్దే. చాలా బాగుంటాయి కదా వుడెన్ థింగ్స్. हमारे दो है वो ఆడతావు కానీ నాకు ఒక రూల్ అన్నమాట. ఐ వాంట్ ఫస్ట్ ప్రైజ్ 4 పడితే, థర్డ్ ప్రైజ్ 3 పడితే చూపి దూరం పోయి నన్ను మధ్యలో పడాలట. యు ఆర్ గోయింగ్ టు ప్లే చలో ఆల్ ద బెస్ట్. నాకైతే హార్ట్ కావాలి. టిట్టు పేరు పెద్ద టిట్టు పేరు 4 పడితే అన్ని అంటే 4 పడాలి 1లో. కమాన్ కమాన్, అరే ఇల్లులో పడాలిరా. ఇక్కడ ఏమో అనుకున్నాం, అసలు అన్నీ ఆడాం కానీ ఏమి అంటే ఏమీ రాలేదు. అక్కడ మేము అరకులో ఆడినప్పుడు చాలా బాగా కొట్టాడు. బట్ ఇక్కడ ఏదో గ్రిప్ లేదన్నాడు. చూడాలి. నేను కూడా ఒకటి ట్రై చేశాను, బట్ అది కూడా బిస్కెట్ అయిపోయింది. చూడండి ఎంతలా ట్రై చేస్తున్నాడు. అట్లీస్ట్ ఒక్కటైనా తగులుతుందని మళ్ళీ మళ్ళీ మనీ పెట్టి మరీ ఆడాడు. బట్ నో యూస్. ఇక్కడ ఇద్దరం ట్రై చేస్తున్నాం. చూడండి ఇద్దరం ట్రై చేస్తానన్నా నాతో కొట్టిపిస్తున్నాడు అనమాట. నాకు కొట్టడం తెలీదు. నెంబర్ 100 రూపీస్ వస్తే ప్లీజ్ ఇదన్నీ జరా 100 में पाड़ी हो गया वो 30 पे है ना ఏదో ఒకటి ఏ చెయ్యి ఓ ఇస్రేకు మెల్ల పైనుంచి చేయాలి. నేనే అన్న ఒకటి లాస్ట్ అరే ఇసిరేయద్దు, బాగా దూరం పోవద్దు పైన. ఇగో చూడుగో పైకి ఇట్లా వెయ్యాలి, ఇట్లా నార్మల్గా పడాలి. మళ్ళీ ఆమె చేసావు. ఇక్కడ వచ్చేసి గోస్ట్ మాస్క్ అన్నమాట. పిల్లలు భయపెడతారు కదా, సో వీటితోటే. ఇక్కడ నేను ఏదైనా విన్ కావాలన్న కాన్ఫిడెన్స్ తోటి ఆడాను కానీ మరీ నాన్ సెన్స్ థింగ్ వచ్చిందన్నమాట నా క్లాస్లో. నేను అట్లీస్ట్ టెడ్డీ బేర్ అన్నా, టైగర్ బొమ్మనన్నా, లేకపోతే ఏదన్నా ఒక బొమ్మ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఆడాను అనమాట. అక్కడ ఉన్నది కదా ఆ నంబర్స్లో సమ్ చేస్తే మనకు ఆ నంబర్ వస్తే ఆ నంబర్ ఏ థింగ్ పైన ఉందో అది వస్తుంది అన్నమాట మనకి. సో నేను వేస్తున్నాను చూడండి. సో వేస్తూనే ఉన్నాను. అంటే ఎన్ని బాల్స్ వేస్తామో లాస్ట్కి అవన్నీ యాడ్ చేసినాక ఒక నంబర్ వస్తుంది కదా, ఆ నంబర్లో ఉన్న థింగ్ని మనకి ఇస్తారు. నా క్లాస్లో వచ్చింది, మీరు చూస్తేనైతే నవ్వుకుంటారు. ఇగో ఇప్పుడు గెలిచింది. ఏమొచ్చిందంటే ఇగో 17 తోమేడు వచ్చింది. ఇగో ఇస్తుంది. ఇగో ఇదే ఇగో తోమేడు దిగు. ఇక తోముకో ఇంట్లో తోముకో. సో ఇక్కడ వచ్చేసి గన్ షూటింగ్ అన్నమాట. ఈయన ఆడడం కంటే ఆయనతో ఆర్గ్యుమెంటే ఎక్కువైంది. సో నేను అది కట్ చేస్తూ తీసాను వీడియో. ఇక్కడ అతను చీటింగ్ చేశాడంట, అంటే సరిగ్గా వేయలేదంట అందులో బుల్లెట్స్ అనేటివి. సో ఇక్కడ మా హస్బెండ్కి ఆయనకు కొంచెం చిన్నగా ఆర్గ్యుమెంట్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ గ్లాసెస్ అన్నీ కింద పడాలి టేబుల్ నుంచి. పడితే మనం అక్కడ ఉన్నది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 2 ఉన్నాయి కాబట్టి లేదు. నాదైతే ఇంకా ఘోరం, అసలు తలగని కూడా తలగలే, ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోయింది అటు. ఇక్కడ బయటికి వచ్చేస్తే మళ్ళీ ఫౌంటైన్ లాగా పెట్టారు. అండ్ ఆల్సో ఈటబుల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇక మెయిన్ ఎగ్జిబిషన్ వచ్చేసి అండ్ ఆల్సో స్వీట్ పాన్ కూడా ఉంది, ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ చాక్లెట్స్ ఇక్కడ అదేంటో పైకేసాడు, మళ్ళీ ఆయన హ్యాండ్లో పట్టుకున్నాడు. అండ్ ఇక్కడ కూడా
చూడండి వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇది మనం ఎంట్రన్స్లో చూసాం కదా, అదే ఆ పిల్లలకు కావాలట. అది చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ వైట్ స్వెటర్లో ఉన్న పాప నాకు చాలా బాగా నచ్చింది. తను క్యూట్గా ఆడుకుంటుంది. సో ఇక్కడ టోటల్ పిల్లల యాక్టివిటీస్ అన్నమాట, మీరు చూడొచ్చు. ఇది బాల్స్ అండ్ ఆల్సో వాటర్లో అది చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా పెట్టారు, చిన్న పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకే కాకుండా. మెయిన్ ఎగ్జిబిషన్ అంటేనే పిల్లల కోసం కాబట్టి. సో ఇక్కడ చూస్తే చిన్న ట్రైన్ అన్నమాట. అండ్ ఆల్సో ఐస్ క్రీమ్ అంట, ఇది 40 రూపీస్ ఈచ్. అండ్ ఆల్సో పుల్అప్ బార్, ఇది 100 రూపీస్ చేసి మనం యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి 5 మినిట్స్ కింద దిగకుండా ఉండాలి. కింద ఏం సపోర్ట్ ఉండదు. నేను చూసినంత వరకు అయితే ఎవరు విన్ కాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కార్ది చోటా భీమ్ ఉన్నాడు మధ్యలో. ఇక్కడ ఏరోప్లేన్ అన్నమాట, చూడండి మినీ, ఇది అది బాగుంది క్యూట్గా. ఇక్కడ మనకి ఫోన్కి వెనకాల కేసెస్ వేస్తున్నారు, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 150 రూపీస్ మాత్రమే. మినీ జాయింట్ వీల్ అన్నమాట, చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు అస్సలు గట్టం అన్నమాట, పెద్ద జాయింట్ వీల్ ఎక్కబోతున్నాను. కూర్చున్నాం ఇక్కడ లోపల, ఇక మామూలుగా ఉండదు. లైట్ ఆన్ చేసుకో, ఇట్లా పట్టుకో అంతే, ఏం కాదు. ఇక చూడు, అది చూడు మొత్తం. రెడీయా? ఎక్కుతారు అందరూ, ఇక మెల్లిమెల్లిగా అందరూ ఎక్కేస్తారు. రెడీ? జాయింట్ వీల్లో ఉన్నాం. ఏం లేదు, సింపుల్ ఉంది. నార్మల్ అదే చెప్తున్నా కదా, అటు ఇటు ఏం లేదు అసలు. జాయింట్ వీల్లో ఉన్నాం. ఫాస్ట్, మరీ స్లోగా దింపుతున్నాం, మరీ స్లోగా దింపుతుండ్రు. కరెక్ట్ కాదు. ఎంత 100 రూపీస్ తీసుకున్నారు, ఈచ్ పర్సన్కి 100 రూపీస్. 100 రూపీస్ తీసుకొని మరీ తక్కువ దింపుతుంది. ఇట్లనా ఎట్లా ఉడుతుందో. అయిపోయిందా? సరిపోయిందా? ఏం చేయాలి, కళ్ళు మూసుకోదు. దిగింది, దిగి ఇక కథ ముత్తుంది. ఇక 2 నిమిషాలు ఆగండి అట్ట అక్కడ కూర్చొని. ఆగితే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాయట. చూద్దాంది ఎట్లా అనిపించింది. ఇంకోసారి ఎక్కుతావా? అది జాయింట్ వీల్. చేతులట షివర్ అవుతున్నా, షివర్ అవుతుంది. సో కరీంనగర్ వింటర్ కార్నివల్ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము షార్ట్ వీడియో ఇక్కడే పెట్టాం, అది వైరల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచే మాకు ప్రమోషన్స్ వచ్చాయి. అండ్ ఆల్సో కామెంట్స్లో కూడా మీరు ఎగ్జిబిషన్ వీడియో చేయండి అని చాలా మంది కామెంట్ చేశారు, కాబట్టి మేము ఎండింగ్ లో చేస్తున్నాం. మాకు ఇక్కడ నుంచే వైరల్ అయింది, షార్ట్ వీడియోస్ అన్ని వైరల్ అయినాయి. ఇక్కడనే మేము ఏంటంటే ఇక మాకు
కొంచెం ప్రమోషన్లు కూడా బాగా వచ్చినాయి అన్నట్టు ఈ నుంచే. సో ఈ ప్లేస్లో చెప్పాలంటే ఓకే అప్పుడంటే కొంచెం అటు ఇటు అయింది కావచ్చు, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది లోపల. మేమైతే చూసినాం, చాలా అంటే చాలా బాగుంది. జలకన్యగా నుంచి లోపల చూసుకుంటే అన్ని డిఫరెంట్ సూపర్గా తీసారు, చాలా బాగుంది. బాయ్ గైస్.